మనము రీసెంట్‌గా సోయాబీన్ ఇంకా బనానా పీల్ ఫెర్టిలైజర్, లిక్విడ్ ఫెర్టిలైజర్ వేసాం కదా! అయితే దాని తర్వాత మొక్కలు అప్డేట్ చూడండి ఎంత బాగున్నాయో. మొక్కలు ఎంత బాగా పెరిగాయంటే ఎంత బాగా పెరిగాయి. ప్రతి మొక్క కూడా అసలు డల్‌గా డ్రైగా ఉండే మొక్క కూడా ఎంత బాగా చిగుర్లొచ్చాయంటే అంత బాగా చిగుర్లొచ్చాయి. అలాగే పువ్వులు కూడా బాగా పూసాయన్నమాట. మందార పువ్వులు దానికి బాగా ఎండ తగిలినప్పుడు లేకపోతే బాగా కొంచెం వర్షం వచ్చినట్టుగా ఉంటే మాత్రమే బాగా పూసేవన్నమాట. మందార పూలు బాగా పూసేసాయి. అలాగే ఈ నిమ్మ చెట్టు మొత్తం డ్రైగా అయిపోయింది. చాలా తక్కువగా ఫ్లవరింగ్ వస్తుంది. ఈ మధ్య సన్ రైజ్ సరిగ్గా రావటం లేదు ఆ సైడు. అందుకనే అస్సలు రావట్లేదు అనమాట. మొగ్గలు వచ్చినా పడిపోతున్నాయి అనమాట. అటువంటిది చిగుర్లు చూడండి, ఎండిపోయిన కొమ్మలకి అన్నీ కూడా చిగుర్లు వచ్చేసాయి. కొత్త కొత్త పిందెలు వచ్చాయి, అంటే కొత్త కొత్త ఫ్లవర్ బర్డ్స్ వచ్చాయి. అలాగే చిన్న చిన్న పిందెలు కూడా వచ్చాయి. అలాగే ఈ మల్బరీ ప్లాంట్ చూడండి. మల్బరీ ప్లాంట్ మొన్న రీసెంట్‌గా ఫ్రూట్స్ వచ్చిన తర్వాత దాన్ని కట్ చేసేసి వదిలేసామన్నమాట. కట్ చేసేసిన తర్వాత చిగుళ్ళు ఇంకా రావడం లేదు, ఇంకా రావడం లేదు ఏంటి అని చూసామన్నమాట. చూస్తే ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ వేసానన్నమాట. ఫెర్టిలైజర్ వేసిన తర్వాత ఒక జస్ట్ 2 ఆర్ 3 డేస్‌కి కొత్త లీవ్స్ వచ్చేసాయి. కొత్త లీఫ్ వచ్చిన తర్వాత దానికి వస్తూనే ఆ షూట్స్‌కి మల్బరీ ఫ్రూట్స్ వచ్చాయన్నమాట. మనది చిన్న పాటే 9 ఇంచెస్ పాట్ అయినా కూడా ఫ్రూట్స్ బాగానే వస్తాయి. ట్రిమ్ చేసిన తర్వాత ఆ కొమ్మ ఉంటుంది కదా, కొమ్మ సాయిల్లో పెట్టాను, అదే పాట్లో పక్కన పెట్టాను అనమాట. అది కూడా చిగుర్లు వచ్చింది. అలాగే ఈ యాపిల్ బేర్ అయితే మొత్తం కాండంతా ఎండిపోయినట్టుగా అయిపోయింది, మొత్తం జీవం లేనట్టుగా అయిపోయింది. అటువంటిది చిగుర్లు వచ్చేసింది. మొత్తం మంచిగా ఫ్రెష్ లీవ్స్ వచ్చేసాయి. చిన్న చిన్న ప్లేస్లో కూడా చిగుర్లు వచ్చాయి అన్నమాట. చాలా చాలా బాగుంది. ఈ యాపిల్ బేర్ మొక్క నన్ను చాలా బాధ పెట్టేసిందండి. చాలా అంటే చాలా బాధపడ్డాను. యాక్చువల్గా మన ఛానల్ గ్రో అయిందే ఈ యాపిల్ బేర్ మొక్క వల్ల. చాలా పాపులర్ వీడియోస్లో స్టార్టింగ్లోనే ఈ యాపిల్ బేర్ మొక్క చూపించానమాట. దీనికి ఏదో వైరస్ లాగా ఉంది, ఇలా రింగుల్లాగా వచ్చింది, ఉంగరాల్లాగా ఉంది అని ఒక వీడియో వేసాను. ఏం చేయాలో తెలియలేదు. అయితే ఆ వీడియో 28 lakh వ్యూస్ వచ్చాయన్నమాట. చాలా షార్ట్ స్పాన్ లోనే చాలా వ్యూస్ వచ్చాయి. మన ఛానల్ రికగ్నిషన్ యాపిల్ బేర్ మొక్క అన్నమాట. చిన్న పాట్లో పెంచుతున్నాము అనేసి వీడియో వేసాము. అయితే ఇది చాలా సార్లు మంచిగా ఫర్టిలైజర్ ఇచ్చాము, మళ్ళీ మంచి హార్వెస్ట్ కూడా తీసుకున్నాము. తర్వాత ఈ మధ్య అసలు మొత్తం డల్ అయిపోయింది అనమాట. మొత్తం ట్రిమ్ చేసేసాను. ఎందుకు ఇంత డల్ అయిపోయింది, పాట్ సైజ్ ఏమో 9 ఇంచెస్ పాట్ అనమాట, సరిపోలేదేమో అనేసి ఒక 15-20 డేస్ బ్యాక్ దీన్ని ట్రిమ్ చేశాను అనమాట. ఇప్పటి వరకు చిగుర్లు రాలేదు. సరే రెగ్యులర్గా ఫర్టిలైజర్ ఇద్దాము అని ఊరుకున్నాను. ఇప్పుడైతే ఇంకా అది మొత్తం ఎండిపోయినట్టుగా అయిపోయింది. దాని బార్క్ అంతా కూడా ఎండిపోయింది. చాలా అంటే చాలా బాధపడ్డాను. అయ్యో నా ఫస్ట్ మొక్క లేదా ఇప్పుడు అని చాలా భయపడ్డాను అనమాట. అయితే మనము వేసిన సోయాబీన్ ఇంకా బనానా పీల్ ఫర్టిలైజర్ వేసాం కదా, అది వేసిన ఒక 2-3 డేస్కి చూడండి ఎంత బాగా వచ్చిందో చిగురు. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను. అసలు పోయిందనుకున్నాను, మొత్తం ఓన్లీ 2 డ్రై స్టెమ్స్ ఉన్నాయనుకున్నాను కట్టెల్లాగా. అటువంటిది చిన్న చిన్న చిగుర్లు వచ్చాయి. ఇప్పుడు చూడండి లీవ్స్ కూడా వస్తున్నాయి, హెల్తీగా వస్తున్నాయి. భయపెట్టేసిందండి, ప్రాణం తీసేసింది ఈ మొక్క అయితే నాకు. అలాగే ఈ మల్లె మొక్క కూడా చిన్నగా ఉండే కదా, అన్ని లీవ్స్ అన్ని తీసేసాను అనమాట. ఈ సక్కర్ స్టెమ్ కూడా తీసేసాను. దాని తర్వాత లీవ్స్ అన్ని తీసేసాను, ఫర్టిలైజర్ వేసాము. ఇప్పుడు ఇది కూడా చిగుళ్ళు వస్తుంది అనమాట. హోప్ఫుల్లీ ఇది కూడా మంచి మల్లెపూలు వస్తాయని అనుకుంటున్నాను.
అలాగే ఈ ఫ్లవర్స్, మందార ఫ్లవర్స్, ఇంకా వేరే ఫ్లవర్స్ అన్నీ కూడా బాగా వచ్చాయి. ఇంకా నిమ్మ చెట్టు, అలాగే సపోటా చెట్టు, అలాగే జామ చెట్టు చూడండి కొత్త కొత్త లీవ్స్ వచ్చాయి. ఇంకా మిగతా కూరగాయల మొక్కలు కూడా అన్నీ కూడా ఫ్రెష్ లీవ్స్ వచ్చాయి. రాడిష్ అని, ముల్లంగి, నోలుకోలు ఇలాంటివన్నీ కూడా మంచి మంచి లీవ్స్ వచ్చాయి. సో చాలా బాగుంది ఈ ఫర్టిలైజర్ అయితే. ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే టైం లేక మనం వెయ్యము, కానీ వేస్తే మాత్రం చాలా బాగా రిజల్ట్ వస్తాయి ఈ ఫర్టిలైజర్ వేసిన తర్వాత. చాలా హ్యాపీగా ఉంది కూడా. హోప్ఫుల్లీ ఇవన్నీ మంచి హార్వెస్ట్ ఇస్తాయని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, జనరల్గా ఇలాంటి పొట్లన్నీ చూస్తే ఏమనుకుంటారో ఎవరైనా కూడా, ఇది ఒక చెత్త కుప్ప అని అనుకుంటారు, లేకపోతే చెత్త మెటీరియల్ అనుకుంటారు, పడేసే మెటీరియల్ అని అనుకుంటారు కదా. కానీ నాకు మాత్రం ఇలాంటివి చూసేసరికి ప్రాణం వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. పీల్స్ అన్నీ చూసేసరికి, పొట్లన్నీ చూసేసరికి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. గాజర్కా హల్వా చేసేటప్పుడు, లేకపోతే క్యారెట్స్, ఇలాంటి తొక్కలు బాగా ఎక్కువగా ఈ వింటర్లో ఎక్కువగా ఉంటాయి కదా ఇలాంటి వెజిటబుల్స్కి పీల్ చేయడానికి. సో ఇలాంటివి చూసేసరికి నాకు చాలా చాలా సంతోషం వేస్తుంది అనమాట. ఇవేం లేదు, మన మొక్కలకి చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. మంచి కంపోస్ట్ ఫామ్ అవుతుంది అండ్ తొందరగా కంపోస్ట్ ఫామ్ అవుతుంది అనమాట ఇలాంటి పీల్స్ వల్ల. అందుకే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఇవన్నీ కూడా నేను మామూలుగా జనరల్గా వాడే మన సాయిల్ ఉంటుంది కదా, ఈ సాయిల్లో ఇది లేయర్ బై లేయర్ వేసేసుకుంటాను అనమాట. కొంచెం ఈ పొట్లు వేసేసి, మళ్ళీ సాయిల్ వేసేసి, మళ్ళీ ఇలాంటి పొట్లన్నీ వేసేసి, సాయిల్ వేసేసి, కొంచెం బెల్లం ముక్క మధ్య మధ్యలో వేసేసి, అలా నీళ్లు కొంచెం కొంచెం చల్లుతుంటూ మళ్ళీ పైన మాత్రం మట్టి ఉంచుకోవాలి. తొక్కలు అలా ఎక్స్పోజ్ చేయకూడదు. అన్ని పొట్లన్నీ కూడా కవర్ చేసేసి ఉండాలి సాయిల్. అయితే అలాగా ఒక 1 వీక్ 10 డేస్లో మంచి కంపోస్ట్ ఫామ్ అయిపోతుంది. అందుకనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అయితే మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి అనమాట. మనం ఏం ఖర్చు పెట్టకుండానే మొక్కలు బాగా పెరుగుతాయి. కొన్ని రోజుల క్రితం మనము బ్రాకలీ సీడ్స్ వేసాం కదా, చిన్న కప్లో బ్రాకలీ సీడ్స్ వేసామన్నమాట. అన్ని సీడ్స్ అన్నీ వేరే వేరే పాట్స్లో వేసాము. ఇది బ్రాకలీ ఫస్ట్ టైం వేసాము అనేసి ఒక చిన్న పేపర్ కప్లో వేసాను అనమాట. అయితే ఈ సీడ్స్ వేసిన తర్వాత ఇలా చిన్న చిన్న మొలకలు వచ్చాయి అనమాట. మొలకలు వచ్చిన తర్వాత కూడా బాగా గ్రో అయింది. అయితే టైం లేక లేట్ రీపాటింగ్ అయిందనమాట. ఆ ప్లాంట్ గ్రోత్ కొంచెం తగ్గిందనమాట. ఇప్పుడు వేరే పాట్లో ట్రాన్స్ప్లాంట్ చేశాను. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఒక మొక్క మాత్రం ఆవాల మొక్కలాగా ఉంది. అదేంటో మరి తెలియట్లేదు. ఇంకో మొక్క ఎలా వస్తుందో తెలియదు. ఇప్పుడు వరకు అది బ్రాకలీ అని అనుకున్నాను. చాలా కేర్ఫుల్గా కూడా చేశారనమాట. మట్టి సీడ్స్ ఏం మిక్స్ అవ్వకుండా సెపరేట్ సాయిల్ తయారు చేసి ఈ గ్లాస్లో వేశారనమాట, పేపర్ గ్లాస్లో. అయితే కూడా ఈ మొక్కలు వచ్చాయి. హోప్ఫుల్లీ ఇది బ్రాకలీ వస్తుందని అనుకుంటున్నాను, మరి తెలీదు. మనం బాల్కనీ గార్డెన్లో ఇలాగ ఒక చిన్న చెట్టు వచ్చింది. ఈ మొక్క అసలు ఏంటో తెలియట్లేదు. మెంతి ఆకుల్లాగా ఉన్నాయి, కానీ మంచి బ్యూటిఫుల్ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ వింటర్ టైంలో మన పాట్స్లో ఈ మొక్క ఉంటుంది అనమాట. ఈ మొక్క నేను సీడ్ వేసానా లేకపోతే అదే మొలుస్తుందా తెలియట్లేదు. ఒక 4-5 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. వింటర్లో మాత్రం ఈ మొక్క మన పాట్స్లో కనిపిస్తుంది. వైట్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. ఆకులు మాత్రం మెంతాకుల్లాగా ఉంటాయి. సరే, ఇంకా సీడ్స్ మాత్రం ఇలాగుంటాయి. మెంతు గింజల్లాగా అయితే ఉండవు, ఇలాగుంటాయి అనమాట. ఈ మొక్క ఏ మొక్కో తెలియట్లేదు. అది ఫ్లవరింగ్ ప్లాంటా, లేకపోతే ఏదైనా సీడ్స్ ప్లాంటా, లేకపోతే ఏదైనా లీఫీ వెజిటబుల్ ప్లాంటా, అస్సలు ఐడియా లేదు.
ఈ ఆకులు మాత్రం ఖచ్చితంగా మెంతికూర లాగే ఉంటాయి, కాకపోతే కొంచెం వేరేగా ఉంటాయి. మెంతికూర కంటే కొంచెం వేరేగా ఉంటాయి. మెంతికూర ఇంకా కొంచెం లేతగా ఉన్నట్టుగా ఉంటాయి, ఈ ఆకులు కొంచెం చాలా టఫ్గా ఉన్నాయన్నమాట తెంపుతుంటే. అలాగే ఈ సీడ్స్ మాత్రం ఇలా ఉంటాయి అన్నమాట. చూడ్డానికి వైట్ ఫ్లవర్స్ చాలా క్యూట్గా చిన్న చిన్నగా ఉంటాయి, బాగుంటాయి. ఎవ్రీ ఇయర్ ఈ టైంకి మన పాట్స్లో పూలు పూస్తుంది అనమాట ఇలా సీడ్స్తో పాటు. స్మెల్ ఏమీ లేదు, మరి ఆకు కూడా ఏం స్మెల్ రావడం లేదు, మెంతాకు స్మెల్ అయితే ఏం రావడం లేదు. అన్ని పాట్స్ లో ఒక్కొక్కటి అలాగొచ్చాయి, ఏమిటో మరి నాకు తెలియట్లేదు, నాకు గుర్తు కూడా లేదు. ఫ్లవర్స్ మాత్రం చాలా వైట్ గా చాలా బాగున్నాయి, చూడ్డానికి చాలా చాలా అందంగా ఉన్నాయి. మన బాల్కనీలో, చిన్న బాల్కనీలో కూడా చిన్న చిన్న పాట్స్లో కూడా బాగా హార్వెస్ట్ ఇంకా ప్లాంట్స్ అన్నీ హెల్తీగా ఉండడానికి కారణం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వాడుతూ ఉంటాం అనమాట. సో మీరందరూ కూడా ఒకవేళ అపార్ట్మెంట్స్లో మొక్కలు పెంచుకుంటున్నారంటే ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి, మంచి మంచి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అన్నమాట. ఈజీ టిప్స్ ఉంటాయి, ఎక్కువ ఖర్చు లేని టిప్స్ చెప్తూ ఉంటాం అనమాట.